Hello everyone, this is Hemashri, working as geology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic vermiculture, scope, significance, earthworm species, processing, vermicompost, economic importance of vermicompost. In Unit 4, paper title Invertebrate Zoology. So let's start the topic. Vermiculture. Vermiculture is the rearing of worms. The aim of vermiculture is not to produce worms, but to produce a super quality compost. సో వర్మికల్చర్ అంటే ఏంటి? వామ్స్ని పెంచడం. వర్మికల్చర్ ఎయిమ్ ఏంటి? వామ్స్ని పెంచడం కాదు, సూపర్ క్వాలిటీ కంపోస్ట్ని ప్రొడ్యూస్ చేయడము వర్మికల్చర్ ఎయిమ్ అనమాట. సో ద కంపోస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ వర్మికల్చర్ ఈజ్ కాల్డ్ వర్మి కంపోస్ట్. సో వర్మికల్చర్ ప్రాసెస్ ద్వారా మనం కంపోస్ట్ని ప్రొడ్యూస్ చేయడాన్ని వర్మి కంపోస్ట్ అని అంటారు. ఇన్ వర్మికల్చర్ సాఫ్ట్ ఆర్గానిక్ వేస్టెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ వాల్యుబుల్ ఫెర్టిలైజర్. సో వర్మికల్చర్ ప్రాసెస్లో సాఫ్ట్ ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా వాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ లాగా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. వర్మికల్చర్ హెల్ప్స్ ఇన్ ద రీసైక్లింగ్ ఆఫ్ వేస్టెస్ టు ప్రొడ్యూస్ న్యూట్రియంట్ రిచ్ ఫెర్టిలైజర్స్ విచ్ ఎన్హాన్స్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. సో వర్మికల్చర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫుడ్ వేస్ట్ మెటీరియల్స్ని రీసైకిల్ చేసి న్యూట్రియంట్ రిచ్ ఫెర్టిలైజర్స్గా మార్చి ప్లాంట్ గ్రోత్కి ఎన్హాన్స్ అయ్యే ఒక ఫెర్టిలైజ్గా వాల్యుబుల్ ఫెర్టిలైజర్గా మనకి యూజ్ అవుతుందన్నమాట. వర్మి కంపోస్టింగ్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు రీసైకిల్ ఫుడ్ వేస్టేజ్. Composting with worms avoids the needless disposal of vegetative food wastes. సో ఇక్కడ వర్మీ కంపోస్టింగ్ అనేది ఫుడ్ వేస్ట్ని ఈజీగా రీసైకిల్ చేసే మెథడ్ అనమాట. సో ఈ వామ్ కంపోస్టింగ్ ద్వారా మనకి అవసరం లేని వెజిటేటివ్ మ్యాటర్ని అంతా కూడా ఫుడ్ వేస్టేజ్ని అంతా కూడా మనము ఈజీగా వామ్స్ ద్వారా వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు అనమాట. Worms process food quickly and transform food wastes into nutrient rich castings. సో ఈ వామ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ వేస్ట్ని ఈజీగా న్యూట్రియంట్ రిచ్ మెటీరియల్గా మార్చేస్తాయి అనమాట. సో కాస్టింగ్స్ అంటే ఇక్కడ మౌల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఫుడ్ వేస్ట్ అంతా కూడా ఈజీగా మౌల్ లాగా తయారు చేసేస్తుంది అనమాట. సో ఆ మౌల్స్ అన్నీ కూడా మనకి ఈ ప్లాంట్ గ్రోత్లో మనకి యూజ్ అవుతాయి అనమాట. Worm castings have nutrients needed by plants and compounds to control plant pathogens. సో ఈ వామ్ కాస్టింగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఈ ప్లాంట్స్ కాంపౌండ్స్కి న్యూట్రియంట్ మెటీరియల్స్ లాగా ఇంకా ప్లాంట్స్లో ఉండే ప్యాథోజన్స్ని కంట్రోల్ చేయటానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ కాస్టింగ్స్ అనేవి. అంటే ఫుడ్ వేస్ట్లు అన్నీ కూడా ఒక మౌల్స్ లా తయారైతే వాటిని కాస్టింగ్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ కాస్టింగ్స్ వామ్స్ ద్వారా తయారు చేయబడతాయి అనమాట. సో వామ్ కాస్టింగ్స్ అంటారు వాటిని. సో ఈ వామ్ కాస్టింగ్స్ ద్వారా ప్లాంట్ ప్యాథోజన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు ప్లాంట్ గ్రోత్లో. The earthworm is one of the nature's pinnacle. It is a soil scientist. సో పినాకిల్ అంటే పవర్ఫుల్ అని మీనింగ్ వస్తుంది అనమాట. సో ఈ ఎర్త్వర్మ్ అనేది నేచర్స్లో ఒక పవర్ఫుల్ యానిమల్ అనమాట. అంటే అది ఫుడ్ వేస్టెస్ని కూడా న్యూట్రియంట్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది కదా. సో అలా న్యూట్రియంట్స్ని లాగా కన్వర్ట్ చేసే పవర్ఫుల్ నేచర్ అనేది ఈ ఎర్త్వర్మ్స్కే ఉందన్నమాట. సో అందుకనే వీటిని మనం ఏమంటాం, సాయిల్ సైంటిస్ట్ అని అంటాము. ఇట్ టర్న్స్ కామన్ సాయిల్ ఇంటూ సుపీరియర్ క్వాలిటీ కంపోస్ట్. సో ఈ ఎర్త్వర్మ్స్ అన్నీ కూడా కామన్ సాయిల్ని అంటే మామూలుగా ఉన్న సాయిల్ని సుపీరియర్ క్వాలిటీ కంపోస్ట్ లాగా తయారు చేస్తాయన్నమాట. సో అందుకనే మనం వీటిని సాయిల్ సైంటిస్ట్లని అంటాము. వామ్స్ ఫెసిలిటేట్ ద percolation of air and water into the soil. సో ఈ వామ్స్ ఏం చేస్తాయంటే వాటర్లో ఉన్న worms facilitate the percolation of air and water into the soil. సో ఈ వామ్స్ ఏం చేస్తాయంటే సాయిల్లో ఉన్న వాటర్ని ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తాయి అన్నమాట. సో అలా ప్యూరిఫై చేయడం ద్వారా మనకి ప్లాంట్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. In 1 acre of land, there can be more than 1 million earthworms. సో ఒక ఎకరం ల్యాండ్లో మిలియన్స్ ఆఫ్ ఎర్త్వర్మ్స్ అనేవి ప్రెసెంట్ ఉంటాయని చెప్తున్నారు. Worms tunnel deeply in the soil
అండ్ బ్రింగ్ ద సబ్ సాయిల్ టు ద టాప్. సో వామ్స్ కిందకి వెళ్ళేటప్పుడు పై సాయిల్ కిందకి, కింద సాయిల్ పైకి అలాగా కదుపుతూ ఉంటాయి అనమాట. సో అంటే అవి కిందకి వెళ్ళేటప్పుడు పైన ఉన్న సాయిల్ కిందకి వెళ్తుంది, మళ్ళీ అవి కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఆ లోపల సాయిల్ పైకి టాప్ ఏరియాలోకి వస్తుంది అనమాట. దిస్ ప్రాసెస్ హెల్ప్స్ ద మిక్సింగ్ ఆఫ్ సబ్ సాయిల్ విత్ ద టాప్ సాయిల్. సో ఈ వామ్స్ పైకి కిందకి కదిలే ప్రాసెస్ ద్వారా మనకి పైన సాయిల్ కిందకి, కిందనున్న సాయిల్ పైకి కదిలి అది ఆ సాయిల్ అనేది ప్లఫీగా మారుతుంది అనమాట. సో అదొక కంపోస్ట్ లా మారటానికి ఈజీ వేగా క్రియేట్ అవుతుంది అనమాట. Slime, a secretion of earthworm, contains nitrogen. Nitrogen is an important nutrient for plants. So worms secrete చేసే ఆ సెక్రీషన్ పేరేంటి? స్లైమ్. సో అది ఎందుకు యూజ్ అవుతుంది? నైట్రోజన్ లాగా మనకి ప్లాంట్ గ్రోత్కి న్యూట్రియంట్ మెటీరియల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనకి ఈ ఎర్త్వామ్ సెక్రీట్ చేసే స్లైమ్ అనేది నైట్రోజన్ని కంటైన్ అయి ఉంటుంది. సో ఆ నైట్రోజన్ మనకి ప్లాంట్స్కి ఒక న్యూట్రియంట్ మెటీరియల్ లాగా యూజ్ అవుతుంది. వామ్స్ బిలాంగింగ్ టు ద ఫైలం అనిలిడా, క్లాస్ ఆలిగోకీటా అండ్ ఆర్డర్ నియో ఆలిగోకీటా. సో వామ్స్ అన్ని కూడా ఫైలం అనిలిడాలోకి వస్తాయి. సో క్లాస్ ఏంటి? ఆలిగోకీటా, ఆర్డర్ నియో ఆలిగోకీటా. సో హెర్మాప్రోడైట్స్. సో ఈ అనిలిడాకి సంబంధించిన వామ్స్ అన్ని కూడా హెర్మాప్రోడైట్స్ అని చెప్తున్నారు. అంటే ఈచ్ వామ్ హ్యాస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్. సో ప్రతి వామ్ కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ని ఒకే బాడీలో కంపోజ్ చేసుకుని ఉంటుందన్నమాట. సో వాటినే మనం హెర్మాప్రోడైట్స్ అంటామని చెప్పుకున్నాం కదా. దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. సో ఈ వామ్స్ అన్ని కూడా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అనమాట. వామ్స్ ఆర్ మెటామెరికల్లీ సెగ్మెంటెడ్ యానిమల్స్. సో ఈ వామ్స్ అనేవి బాడీలో మెటామెరికల్ సెగ్మెంటేషన్ ని మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ సీటే ఇన్ ద స్కిన్. సో స్కిన్ మీద సీటే అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. దే హ్యావ్ నో హెడ్, ఆర్మ్స్, లెగ్స్ ఆర్ ఐస్. సో ఈ వామ్స్ కి హెడ్ కానీ, ఆర్మ్స్ కానీ, లెగ్స్ కానీ, ఐస్ కానీ ఉండవన్నమాట. ఈవెన్ దో దే డు నాట్ హ్యావ్ ఐస్, దే కెన్ సెన్స్ లైట్. సో వాటికి కళ్ళు లేకపోయినా సరే అది లైట్ ని సెన్స్ చేయగలుగుతుంది అనమాట. వామ్స్ లివ్ వేర్ దర్ ఈస్ ఫుడ్, మాయిశ్చర్, ఆక్సిజన్ అండ్ ఎ ఫేవరబుల్ టెంపరేచర్. సో వామ్స్ అనేవి ఎక్కడ నివసించగలుగుతాయి అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ప్లేస్లోను, ఫుడ్ బాగా దొరికే ప్లేస్లోను, ఆక్సిజన్ అండ్ ఫేవరబుల్ టెంపరేచర్ ఉన్న కండిషన్స్లో అవి బతకగలుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ కల్చరబుల్ స్పీషియస్. Different types of worms are living in our soil. Though there are around 3,000 species of worms, only very few are used in vermiculture. The most commonly used species of earthworms to make compost from wastes are. So కల్చరబుల్ స్పీషీస్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వామ్స్ అనేవి మన సాయిల్లో ప్రెసెంట్ అయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం 3,000 స్పీషీస్ వామ్స్ అనేవి ఉండొచ్చని చెప్తున్నారు. కానీ కొన్ని వామ్స్ని మాత్రమే మనం వర్మీ కల్చర్ ప్రాసెస్ చేయడానికి యూస్ చేసుకుంటాం అనమాట. సో కామన్గా మనం యూస్ చేసే ఎర్త్వామ్ స్పీషీస్ ఏంటి అంటే ఎసీనియా ఫోయిటిడా, లుంబ్రికస్ రుబెల్లస్, ఫెరిటీమా ఎలాంగేటా, ఫెరిటీమా ఇసియాటికా, ఫెరియోనిస్ ఎక్స్కావిటస్, యూట్రిల్లస్ స్పీషియస్, మెగాస్కోలెక్స్ స్పీషియస్. సో ఈ టైప్ ఆఫ్ వామ్స్ అన్నీ కూడా మనము కల్చర్ చేసుకోవటానికి వర్మీ కల్చర్ ప్రాసెస్ కోసం యూస్ చేసుకుంటాం అనమాట. టైప్స్ ఆఫ్ కల్చర్. 2 methods are followed for వర్మీ కంపోస్టింగ్. సో వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మనము 2 methods ని ఫాలో అవుతాం అనమాట. సో ఫస్ట్ వన్ ఈస్ బిన్ మెథడ్, సెకండ్ వన్ ఈస్ విండ్రో మెథడ్. ఇది సో ఫస్ట్ వన్ బిన్ మెథడ్. రేరింగ్ వామ్స్ ఇన్ ఏ కంటైనర్ ఆర్ వేస్ట్ బిన్ ఈజ్ కాల్డ్ బిన్ మెథడ్. సో బిన్ మెథడ్ అంటే ఏంటి? వామ్స్ని పెంచడం ఒక కంటైనర్లో కానీ లేదంటే ఒక వేస్ట్ బిన్లో కానీ మనం వామ్స్ని పెంచితే ఆ మెథడ్ని బిన్ మెథడ్ అంటారు. ద కంటైనర్ ఈజ్ ఫిల్డ్ హాఫ్ విత్ బెడ్డింగ్ మెటీరియల్. సో ఈ కంటైనర్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి బెడ్డింగ్ మెటీరియల్తో మనము ఫిల్ చేయాలన్నమాట. ద బెడ్డింగ్ మెటీరియల్స్ ఇంక్లూడ్ షెడ్డెడ్ న్యూస్ పేపర్, కార్డ్బోర్డ్, షెడ్డెడ్ ఫాల్ లీవ్స్, చాప్డ్ స్ట్రా, వుడ్ చిప్స్, sawdust, rice hulls, coir and other dead plants, seaweed and aged manure. సో ఈ బెడ్డింగ్ మెటీరియల్స్ అంతా ఏమంటే
న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, మనం వాడేసిన న్యూస్ పేపర్స్, కార్డ్బోర్డ్స్, రాలిపోయిన లీవ్స్, చాప్డ్ స్ట్రా, ఇంకా ఫుడ్ చిప్స్, సాడస్ట్, రైస్ హల్స్ అంటే రైస్ వేస్ట్ ఉంటుంది కదా, సో ఆ రైస్ వేస్ట్, కాయిర్, ఇంకా డెడ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, సీవీడ్స్, ఏజ్డ్ మెన్యూర్. సో ఇదంతా కూడా బెడ్డింగ్ మెటీరియల్గా మనము యూస్ చేస్తామన్నమాట. దిస్ షుడ్ బి 40% కంపోస్టెడ్ మెన్యూర్ అండ్ 60% కార్బన్ మెటీరియల్స్. సో ఈ బెడ్డింగ్ మెటీరియల్ ఉంది కదా, ఈ బెడ్డింగ్ మెటీరియల్ అంతా కూడా 40% ఆఫ్ కంపోస్టెడ్ మెన్యూర్ ఉంటుంది అనమాట. సో ఇంకా 60% ఏముంటుంది అంటే దాంట్లో కార్బన్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. 2 handful of soil is added to provide necessary grit for the worms digestion of food. సో ఇక్కడ 2 గుప్పెళ్ళు, చేత్తో 2 గుప్పెళ్ళు అనమాట సాయిల్ అనేది ఆ బెడ్డింగ్ పైన యాడ్ చేయాలి. సో ఎందుకు అంటే వామ్స్ డైజెషన్ కోసము ఈ సాయిల్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అక్కడ యూజ్ చేసే సాయిల్ అంతా కూడా గ్రిట్ ఫ్రీ అంటే మెత్తగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. రాళ్ళు తగలకుండా సాఫ్ట్గా ఉండే మనం సాయిల్ని మనము యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ సాయిల్ దేనికి యూజ్ అవుతుంది, ఆ ఎర్త్ వామ్స్ తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవటానికి ఆ సాయిల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ద బెడ్డింగ్ మిక్స్చర్ షుడ్ బీ ఇన్ లైట్ అండ్ ఫ్లఫీ కన్సిస్టెన్సీ విచ్ క్రియేట్ గుడ్ వెంటిలేషన్, కంట్రోల్ ఆర్డర్స్ అండ్ గివ్ ఫ్రీ మూమెంట్ టు ద వామ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ బెడ్డింగ్ మెటీరియల్ అంతా కూడా లైట్గా ఫ్లఫీగా ఉండాలన్నమాట. సో అంటే నొక్కి పెట్టేయకుండా లైట్గా పైన అలా మెత్తగా ఉండేలాగా చూడాలన్నమాట. సో అవి ఎందుకు యూజ్ అవుతుందంటే ఇలా ఫ్లఫీగా ఉండటం వల్ల, లైట్గా ఉండటం వల్ల అది గుడ్ వెంటిలేషన్ని, మంచి వెంటిలేషన్ క్రియేట్ చేస్తుంది అన్నమాట లోపల. ఇంకా అవి కుళ్ళిపోతాయి కదా వెజిటేబుల్స్, ఇవన్నీ మనం యాడ్ చేస్తున్నాం కదా, ఫుడ్ వేస్ట్, రైస్ హల్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదా, అవి కుళ్ళిపోయి చెడు వాసన రాకుండా ఉండటం కోసం ఇలా లైట్గా ఉండేలాగా మనము అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా అంతేకాకుండా ఈ వామ్స్ ఏదైతే ఉన్నాయో అవి అటు ఇటు మూవ్ అవ్వటానికి అలా లైట్గా ఉంటే దానికి ఈజీగా మూమెంట్ అనేది జరుగుతుందన్నమాట. ద బెడ్డింగ్ ఈజ్ మాయిశ్చర్డ్ అంటిల్ ఇట్ రీచెస్ 70% మాయిశ్చర్ కంటెంట్. సో ఈ బెడ్డింగ్ మెటీరియల్ అంతా కూడా మనము 70% మాయిశ్చర్ కంటెంట్ వచ్చేంత వరకు కూడా తడుపుతూ ఉండాలన్నమాట, తడి చేస్తూ ఉండాలి. ద వామ్స్ ఆర్ ప్లేస్డ్ జెంట్లీ ఆన్ ద టాప్ ఆఫ్ ద బెడ్డింగ్, స్ప్రెడ్డింగ్ దెమ్ ఈవెన్లీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సో ఈ మనం మాయిశ్చర్ కంటెంట్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, అంటే తడిదనం కూడా మొత్తం అంతా ఏర్పాటు చేసిన తర్వాత వామ్స్ని తీసుకొని ఆ బెడ్డింగ్ పైన మనము నిదానంగా వదలాలన్నమాట. సో ఈవెన్లీ మొత్తం అదంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆ వామ్స్ని అందులో ఆ బిన్లో వదలాలి. వామ్స్ ప్రిఫర్ డార్క్నెస్. ద బిన్ ఈజ్ అన్కవర్డ్ ఇనిషియల్లీ సో దట్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ద వామ్ విల్ మూవ్ డౌన్ ఇన్ టు ద బెడ్డింగ్ టు అవాయిడ్ లైట్. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, వామ్స్ అన్నీ కూడా డార్క్నెస్ని ఎక్కువగా ఇష్టపడతాయి, ప్రిఫర్ చేస్తాయి అవి ఉండటానికి. సో అందుకని చెప్పేసి వామ్స్ని వదిలినప్పుడు ఆ బిన్లో ఫస్ట్ స్టార్టింగ్ కవర్ చేసేయకూడదు. కవర్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, లైట్ పడుతుంది కదా. సో ఆ లైట్కి ఈ వామ్స్ ఏం చేస్తాయంటే కొన్ని నిమిషాల్లో ఆ కిందకి వెళ్ళిపోతాయి, ఆ బిన్ కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకు, అది లైట్ని అవాయిడ్ చేయడానికి, డార్క్లో ఉండటానికి, డార్క్ ప్లేస్లో కిందకి వెళ్ళిపోతాయి అనమాట. టు కన్జర్వ్ మాయిశ్చర్, టు ప్రొవైడ్ డార్క్నెస్ ఫర్ ద వామ్స్ అండ్ టు కీప్ అవుట్ పెస్ట్, ద బిన్ ఈస్ కవర్డ్ విత్ న్యూస్ పేపర్ ఆర్ కోకోనట్ లీవ్స్. సో మాయిశ్చర్ కంటెంట్ని కన్జర్వ్ చేయటానికి, ఇంకా డార్క్నెస్ని ప్రొవైడ్ చేయడానికి ఆ బిన్లో మనం ఇంకా ఆ వామ్స్ ఉన్నాయి కదా, ఆ వామ్స్ని పెస్ట్ల నుంచి కాపాడడానికి ఆ బిన్ ఏదైతే ఉందో ఆ బిన్ని న్యూస్ పేపర్స్తోనూ కోకోనట్ లీవ్స్తోనూ పైన స్ప్రెడ్ చేసి అలా కవర్ చేయాలన్నమాట. దే కెన్ బి ఫెడ్ విత్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ వేస్టేజ్, కాఫీ అండ్ టీ బ్యాగ్స్, గ్రాస్ చిప్పింగ్స్, కిచెన్ వేస్టేజ్, ఎగ్ షెల్స్ ఎట్సెట్రాస్. సో ఆ వామ్స్ అన్నిటిని కూడా మనము ఫ్రూట్స్తోనూ, వెజిటేబుల్ వేస్ట్లతోనూ, కాఫీ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వాటితోనూ, గడ్డి పచ్చగడ్డి ఉంటుంది కదా గ్రాస్ చిప్పింగ్స్, ఆ పచ్చగడ్డితోనూ, ఇంకా కిచెన్ వేస్టేజ్ ఉంటాయి కదా, మనం వెజిటేబుల్స్ వాడుకున్న తర్వాత మనకి కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, సో ఆ కిచెన్ వేస్ట్ని, ఇంకా ఎగ్ షెల్స్ ఉంటాయి కదా మనకి, ఆ ఎగ్ షెల్స్ని కూడా ఫుడ్గా వాటికి ఆ వామ్స్కి వేస్తూ ఉండాలన్నమాట, ఫీడ్ చేస్తూ ఉండాలి ఆ వామ్స్ని. వన్స్ ద ఫీడ్ హ్యాస్ బీన్ ఈటెన్ డౌన్, ఫీడ్ దెమ్ అగైన్. ఫుడ్ కెన్ బి యాడెడ్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ.
సో ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత మనం చూసుకుంటూ మళ్ళీ ఫుడ్ ఇస్తూ ఉండాలన్నమాట. సో మనం ఇచ్చే ఫుడ్ని బట్టి అది రోజు ఇవ్వాలా, వీక్లీ ఇవ్వాలా, మంత్లీ ఇవ్వాలా అనేది మనం చూసుకుంటూ ఫుడ్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వార్మ్ నంబర్స్ విల్ ఇంక్రీజ్ అకార్డింగ్ టు ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఫెడ్. వన్స్ ఏ బ్యాలెన్స్ ఈజ్ రీచ్డ్ దేర్ నెంబర్ విల్ స్టెబిలైజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఇచ్చే ఫుడ్ని డిపెండ్ చేసుకొని ఈ వార్మ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనమాట. దాని నెంబర్ని అవి ఇంక్రీజ్ చేసుకుంటాయి అనమాట. సో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఒక బ్యాలెన్స్ అనేది రీచ్ అయిన తర్వాత అవి ఆ నెంబర్ని స్టెబిలైజ్ చేసుకొని అలా ఉంటాయన్నమాట. ఆఫ్టర్ 60 days the bin is splitted. Half of the content is placed in another bin that has fresh bedding and fresh bedding is added to the first bin. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 60 రోజుల తర్వాత ఆ బిన్ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి హాఫ్ ఆఫ్ ద కంటెంట్ని తీసేసి వేరే బిన్లోకి యాడ్ చేసి దాని మీద మళ్ళీ ఫ్రెష్ బెడ్డింగ్ యాడ్ చేయాలి. మనం హాఫ్ ఆఫ్ ద బిన్ తీసేసిన ఫస్ట్ బిన్ ఉంది కదా, ఆ ఫస్ట్ బిన్లో మళ్ళీ ఫ్రెష్ బెడ్డింగ్ యాడ్ చేసి మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ వర్మీ కంపోస్ట్ అనేది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక టన్నెల్ లాంటి దాంట్లో మనము ఈ వామ్స్ని పెంచడం అనేది. సో ఈ గార్డెన్ బెడ్ ఇవన్నీ చూస్తే మనకి పిక్చర్లో ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో పైన పేపర్స్తోను ఇవంతా కవర్ చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటే మనకి మంచి కంపోస్ట్ అనేది తయారవుతుంది అనమాట. సో నెక్స్ట్ విండ్రో మెథడ్. రేరింగ్ వామ్స్ ఆన్ ఎ బెడ్ ప్రిపేర్డ్ ఆన్ ద ఓపెన్ గ్రౌండ్ ఈజ్ కాల్డ్ విండ్రో మెథడ్. సో ఇక్కడ విండ్రో మెథడ్ అంటే మనకి ఏం చెప్తున్నారంటే ఈ వామ్స్ని పెంచే పద్ధతి ఓపెన్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఇప్పుడు వరకు మనం ఒక బిన్ లాంటి దాంట్లో చేసుకున్నాం కదా, సో అలా బిన్ లాంటి దాంట్లో కాకుండా ఓపెన్ గ్రౌండ్ లాంటి ప్లేస్లో మనము ఈ వామ్స్ని పెంచితే ఆ టైప్ ఆఫ్ మెథడ్ని విండ్రో మెథడ్ అని అంటారు. ద బెడ్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ రోస్ ఎక్స్పోజింగ్ టు విండ్. సో ఇక్కడ బెడ్ ఎలా అరేంజ్ చేస్తారంటే రోస్గా అరేంజ్ చేస్తారన్నమాట. సో అంటే విండ్కి, గాలికి అది ఎక్స్పోజ్ అయ్యేలాగా ఆ రోస్ అనేవి అరేంజ్ చేస్తారు. ఏ బెడ్డింగ్ ఆఫ్ 5 inches హైట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ ద గ్రౌండ్. సో 5 inches హైట్లో ఉన్న బెడ్డింగ్ అనేది ప్రిపేర్ చేస్తారన్నమాట ఆ గ్రౌండ్లో. ద బెడ్ ఈస్ మేడ్ ఆఫ్ ఏ మిక్స్చర్ ఆఫ్ డొమెస్టిక్ వేస్టేజ్ అండ్ కంపోస్టెడ్ మెన్యూర్. సో ఆ బెడ్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే డొమెస్టిక్ వేస్ట్లు, కంపోస్టెడ్ మెన్యూరు ఇవన్నీ మిక్స్ చేసి ఆ మిక్స్చర్ని బెడ్ లాగా ప్రిపేర్ చేస్తారనమాట. ద బెడ్డింగ్ ఈజ్ మాయిశ్చర్డ్ అంటిల్ ఇట్ రీచెస్ 70% మాయిశ్చర్ కంటెంట్. సో ఈ బెడ్డింగ్ అంతా కూడా 70% మాయిశ్చర్ కంటెంట్ వచ్చేంత వరకు కూడా మనం తడుపుతూ ఉండాలన్నమాట. ద వామ్స్ ఆర్ జెంట్లీ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బెడ్డింగ్. సో ఈ వామ్స్ అన్నీ కూడా మనం బెడ్డింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చి నిదానంగా ఆ బెడ్డింగ్ టాప్ మీద అరేంజ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అబౌట్ 1 to 2 inches ఆఫ్ మాన్యూర్ ఈజ్ ఫెడ్ ఆన్ ద టాప్. సో 1 నుంచి 2 ఇంచుల వరకు మాన్యూర్ అనేది ఆ బెడ్ టాప్ మీద అరేంజ్ చేయాలన్నమాట. వెన్ ద ఫీడ్ హ్యాస్ బీన్ ఈటెన్ డౌన్ ఫీడ్ షుడ్ బి గివెన్ అగైన్. సో మనం ఇచ్చిన ఫుడ్ అంతా కనుక తినేస్తే తర్వాత మళ్ళీ మనం ఫుడ్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వెన్ ద విండ్రో రీచెస్ అబౌట్ 3 feet హైట్ స్ప్లిట్ ద రో లెంత్ వైజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సో ఈ విండ్రో మెథడ్లో మనకి మెన్యూర్ అనేది 3 feet వరకు హైట్ వరకు వచ్చేసిన తర్వాత మనం ఈ రోస్ని స్ప్లిట్ చేయాలని చెప్తున్నారు అనమాట. లెంత్ వైజ్గా స్ప్లిట్ చేసేయాలి. ఏ ఫ్రెష్ బెడ్డింగ్ ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ హాఫ్ అండ్ ఏ న్యూ విండ్రో ఈజ్ మేడ్ విత్ ద అదర్ హాఫ్. సో ఇందాక మనం చేసాం కదా బిన్ మెథడ్లో, ఒక బిన్లో చేసుకున్నది సగం హాఫ్ తీసేసి వేరే బిన్లో పెట్టుకొని మళ్ళీ రెండిట్లోనూ కొత్త బెడ్డింగ్స్ ఇచ్చాం కదా. సో ఇక్కడ కూడా అలాగే ఏంటంటే 3 inches వరకు బెడ్డింగ్ అనేది తీసేసి వేరే ప్లేస్లో వేసుకొని మళ్ళీ కొత్త ఫ్రెష్ బెడ్డింగ్స్ అనేవి 2 ప్లేసెస్లోనూ యాడ్ చేసుకొని మళ్ళీ మెన్యూర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ద విండ్రో ఈజ్ ఫెడ్ అప్ విత్ వెట్ ఫీడ్ మెటీరియల్స్. సో ఈ విండ్రో మెథడ్లో ఫీడింగ్ అనేది ఎప్పుడు తడిగా ఉండే ఫీడ్ మెటీరియల్స్ అనేవి, ఫుడ్ మెటీరియల్స్ ఇవ్వాలన్నమాట. సో ఎందుకు అంటే ఎప్పుడు ఇది గాలికి ఇది ఎక్స్పోజ్ అవుతూ ఉంది కదా, సో అలా గాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు తేమ తగ్గిపోతుంది. సో తేమ తగ్గిపోతే అదంతా ఏమవుతుంది, డ్రైగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం
తడిగా ఉండే ఫుడ్ మెటీరియల్స్ని, వెట్ ఫీడ్ మెటీరియల్స్నే ఎక్కువగా ఇస్తూ ఉండాలన్నమాట. ద బెడ్డింగ్ ఈజ్ మాయిశ్చర్డ్ అండ్ ద టాప్ ఈజ్ డ్రైడ్ అవుట్. సో ఈ బెడ్డింగ్ అంతా కూడా తడి చేస్తూ ఉండాలన్నమాట. సో ఎందుకు తడి చేస్తూ, ఎక్కువగా ఈ ప్రాసెస్లో తడి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఇది ఓపెన్ ఎయిర్లో ఒక గ్రౌండ్ లాంటి ఏరియాలో ఉంది కాబట్టి ఎక్కువగా అది డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలా డ్రై అవ్వకుండా మాయిశ్చర్ కంటెంట్ ఉండేలాగా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ హార్వెస్టింగ్. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 to 6 months the wastes are completely transformed into warm castings. సో 3 నుంచి 6 నెలల తర్వాత మనం అరేంజ్ చేసుకున్న ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా వార్మ్ క్యాస్టింగ్స్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట. సో వార్మ్ క్యాస్టింగ్స్ అంటే మౌల్డ్స్ అనమాట. సో ఈ అనెలిడా ఉంది కదా, ఈ వామ్స్ ఎక్స్క్రీట్ చేసిన మెటీరియల్ అంతా కూడా మౌల్డ్స్లా తయారైపోతాయి. సో అదే మనకి ఇక్కడ వర్మీ కల్చర్లో వర్మీ కంపోస్ట్గా యూజ్ చేసుకుంటాం అనమాట. సో వాటినే మనము వార్మ్ క్యాస్టింగ్స్ అని అంటాం అన్నమాట, ఆ మౌల్డ్స్ని. ద వార్మ్ క్యాస్టింగ్స్ ఆర్ న్యూట్రియంట్ రిచ్ వేస్ట్ మెటీరియల్స్ దట్ వార్మ్స్ ఎక్స్క్రీట్. సో ఈ వార్మ్ క్యాస్టింగ్స్ అంటే చెప్పుకున్నాం కదా, ఈ వార్మ్స్ ఎక్స్క్రీట్ చేసిన మ్యాటర్నే మనం వార్మ్ క్యాస్టింగ్స్ అంటామన్నమాట. సో ఇదేంటి, ఎక్కువగా హైలీ న్యూట్రియంట్ రిచ్ మెటీరియల్స్ అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. ద హార్వెస్టింగ్ ఈజ్ డన్ యాజ్ ఫాలోస్. సో హార్వెస్టింగ్ ప్రాసెస్ ఎలా చేస్తాము అని ఇక్కడ చెప్తున్నారు. ద వార్మ్స్ ఆర్ ఫెడ్ 10 days బిఫోర్ హార్వెస్ట్ అండ్ లెఫ్ట్ దెమ్ టు స్టేవ్. సో ఈ వార్మ్స్ అనేవి హార్వెస్ట్ చేసే ముందు 10 రోజుల నుంచి ఎక్కువగా ఫీడింగ్ ఇస్తూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే అవి ఫుడ్ లేకుండా చనిపోవడం అలాంటివి జరగకుండా ఉండటానికి 10 రోజుల ముందు నుంచి మంచి ఫుడ్ ఇచ్చి వాటిని మంచిగా ప్రిపేర్ చేయాలన్నమాట. A laundry bag with holes is taken and is filled with sweet food items like apple, mango, melon, etc. సో ఒక లాండ్రీ బ్యాగ్ లాంటిది తీసుకొని దానికి హోల్స్ చేసి దాంట్లో స్వీట్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, యాపిల్స్ కానీ, మ్యాంగోస్ కానీ, మెలాన్స్ కానీ, స్వీట్గా ఉండే ఫ్రూట్స్, స్వీట్స్ ఏమైనా సరే ఆ బ్యాగ్లో యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసేసి ఫిల్ చేయాలి. ద బ్యాగ్ విత్ ఫుడ్ ఈజ్ బరీడ్ ఇంటూ ఏ కార్నర్ ఆఫ్ ద బిన్. సో మనం ఏదైతే బిన్ ఏర్పాటు చేసుకున్నామో ఆ బిన్ కార్నర్లో ఈ ఫుడ్ బ్యాగ్ని తీసుకెళ్ళి బరీడ్ చేసేయాలన్నమాట. అంటే పాత పెట్టడం లాంటివి చేయాలి. సో పాత పెట్టడం అంటే నొక్కి పెట్టి పాత పెట్టకుండా లైట్గా పాత పెట్టాలన్నమాట. సో లేదంటే ఒక మూల ప్లేస్ చేసి పెట్టాలన్నమాట ఆ బిన్లో. ఆఫ్టర్ 2 days ద వార్మ్స్ విల్ మైగ్రేట్ ఇన్ టు ద బ్యాగ్. సో 2 రోజుల తర్వాత ఈ వార్మ్స్ అన్నీ కూడా ఆ బ్యాగ్లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఆ స్వీట్నెస్కి, ఆ ఫుడ్ కోసం అంతా, ఆ ఫ్రూట్స్ కోసం ఆ బ్యాగ్లోకి వచ్చేస్తాయి. సో బ్యాగ్లోకి వచ్చేసిన తర్వాత ఆ బ్యాగ్ని మనం జాగ్రత్తగా బయటికి తీసేయాలి. బయటికి తీసేసి ఆ కంపోస్ట్ని మనం తీసేసుకోవాలి ఆ బిన్లోంచి. ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద బెడ్ ఈజ్ రీబుల్ట్ విత్ మాయిస్ట్ అండ్ లీవ్స్, న్యూస్ పేపర్ అండ్ 2 handful ఆఫ్ శాండ్. సో ఈ హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఆ మెన్యూస్ని మనం తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బెడ్ని రీబుల్డ్ చేసుకోవాలి. సో మళ్ళీ మాయిస్ట్ అండ్ లీవ్స్తోను, న్యూస్ పేపర్స్తోను, ఇంకా 2 handful ఆఫ్ శాండ్ అంటే 2 గుప్పెళ్ళు ఇసుకతోను, సో ఇదంతా పెట్టి మళ్ళీ మనం బెడ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ద వార్మ్స్ ఫ్రమ్ ద బ్యాగ్ ఈజ్ బరీడ్ ఇన్ టు ద బెడ్. సో మనం బ్యాగ్లోకి తీసేసుకున్న వార్మ్స్ ఉన్నాయి కదా, సో అవి మళ్ళీ తీసుకెళ్ళి ఆ బెడ్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టాలన్నమాట. ఆఫ్టర్ ఎ వీక్ ద వార్మ్స్ ఆర్ ఫెడ్ విత్ కిచెన్ వేస్టేజ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎట్సెట్రా. సో ఒక వారం తర్వాత మళ్ళీ ఈ వార్మ్స్ని ఫీడ్ చేయాలన్నమాట. సో కిచెన్ వేస్ట్ ఉంటాయి కదా మనకి, వెజిటేబుల్ వేస్ట్లు, ఆ వెజిటేబుల్ వేస్ట్ని, ఇంకా ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని, సో మనం ఏవైతే తీసుకునే ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, సో ఆ ఫుడ్ మెటీరియల్స్ని మనము వెజిటేబుల్ ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చి దానికి ఫెడ్ చేయాలి ఆ వార్మ్స్ని. The harvested worm castings or compost is a nutrient rich supply super fertilizer. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సో ఈ వార్మ్ క్యాస్టింగ్స్ ఉన్నాయి కదా, అంటే మనం హార్వెస్ట్ చేసుకున్న ఈ వార్మ్ క్యాస్టింగ్స్ లేదంటే ఈ కంపోస్ట్, సో ఇదంతా కూడా సూపర్ ఫెర్టిలైజర్ అనమాట. అంటే ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉన్న సూపర్ ఫెర్టిలైజర్గా మనకి యూజ్ అవుతుందన్నమాట. ద కంపోస్ట్ కెన్ బి యాడెడ్ టు గార్డెన్ ప్లాంట్స్ ఫర్ ఎ వండర్ఫుల్ సాయిల్ అమెండ్మెంట్. సో ఈ కంపోస్ట్ని తీసుకెళ్ళి మనం గార్డెన్ ప్లాంట్స్కి యాడ్ చేయాలన్నమాట. సో అమెండ్మెంట్ అంటే
మనకి చేంజ్ అవ్వడము అని అర్థం వస్తుంది అనమాట. సో అంటే ఈ కంపోస్ట్ యాడ్ చేయడం ద్వారా గ్రీన్ ప్లాంట్స్లో మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఈ సాయిల్ అప్పటి వరకు నార్మల్గా ఉన్న సాయిల్ న్యూట్రియంట్ ఎన్రిచ్ మెటీరియల్గా మనకి మారి మంచి సాయిల్గా తయారవుతుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో బెడ్డింగ్ ప్రిపేర్ చేయడము విండ్రో మెథడ్ ద్వారా. సో ఆ బెడ్డింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం ఇక్కడ ఎలా బెడ్ ప్రిపేర్ చేస్తారు, బెడ్స్ రోల్లో ఎలా ప్రిపేర్ చేస్తారు, ఓపెన్ ఏరియాస్లో అనేది గ్రౌండ్ మీద ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది మనం ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు అనమాట ఈ పిక్చర్లో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మనము బిన్స్లో అరేంజ్ చేసుకుంటాం కదా. సో బిన్స్ అంటే మనం నార్మల్గా ఇంటి దగ్గర తయారు చేసుకుంటే చిన్న చిన్న బిన్స్ పెట్టుకుంటాం కదా. సో అదే వర్మీ కల్చర్ ప్రాసెస్లో పెద్ద పెద్ద కల్చర్ ప్రాసెస్ చేసే వాళ్ళైతే ఇలా కుండీల్లాగా పెద్ద పెద్ద కుండీలు సిమెంట్తో తయారు చేసుకున్న కుండీలు లాంటివి ప్రిఫర్ చేసుకుంటారనమాట ఎక్కువ కంపోస్ట్ తయారు చేయడానికి. సో వీటిని పిట్స్ అంటారనమాట. సో ఫార్మర్స్ ఫీల్డ్స్లో అంటే పొలాల దగ్గర, సో వాళ్ళకి ఫీల్డ్స్ ఉంటాయి కదా, పర్టిక్యులర్ ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ దగ్గర వాళ్ళు ఇలాగా అరేంజ్ చేసేసుకుంటారు. సో ఫస్ట్ పిక్చర్లో చూస్తే మనకి ఆ పిట్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. సో సెకండ్ పిక్చర్లో హెల్దీ వార్మ్స్ ఫ్రమ్ ద కంపోస్ట్ పిట్స్. సో మనం కంపోస్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం కదా వార్మ్స్, మంచి హెల్దీ వార్మ్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ సెకండ్ పిక్చర్స్లో చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్లో వచ్చేసిన పిక్చర్స్ వర్మీ కంపోస్ట్ని చూపిస్తుంది అనమాట. సో అంటే పూర్తిగా తయారైన వర్మీ కంపోస్ట్ ఎలా ఉంటుంది అని మనం ఇక్కడ థర్డ్ రోలో ఉన్న పిక్చర్స్లో చూడొచ్చు. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటది చూద్దాము. వర్మీ కంపోస్ట్ మేక్స్ ద సాయిల్ మోర్ ఫెర్టైల్. సో ఈ వర్మీ కంపోస్ట్ ఏం చేస్తుంది, సాయిల్ని మంచి ఫెర్టైల్ సాయిల్గా తయారు చేస్తుంది అనమాట. It provides vitamins, hormones and enzymes to plants for increasing the growth, vigor and yield. సో ఈ వర్మీ కంపోస్ట్ ఏం చేస్తుంది, ఈ ప్లాంట్స్కి మంచి విటమిన్స్ని, హార్మోన్స్ని, ఎంజైమ్స్ని, ఇంకా గ్రోత్ పెరగటానికి యూస్ చేస్తుంది. మంచి విగర్ ప్లాంట్స్ని, మంచి ఈల్డ్ ఇచ్చే ప్లాంట్స్కి మనకి తయారు చేసుకోవడం కోసం ఈ వర్మీ కంపోస్ట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ డిసీజ్ రెసిస్టెన్స్ టు ప్లాంట్స్. సో ప్లాంట్స్కి రోగ నిరోధక శక్తి అనేది ఇంక్రీజ్ చేస్తుందన్నమాట ఈ వర్మీ కంపోస్ట్ అనేది. ఇట్ ప్రివెంట్స్ ద లీచింగ్ ఆఫ్ మినరల్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. సో సాయిల్లో ఉన్న మినరల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కొట్టుకుపోకుండా, లీచ్ అవ్వకుండా మనకి ప్రివెంట్ చేస్తుందన్నమాట ఈ వర్మీ కంపోస్ట్ అనేది. ఇట్ ఇంక్రీజెస్ ద మైక్రోబియల్ వెల్త్ ఆన్ ద సాయిల్. సో ఈ వర్మీ కంపోస్ట్ ఏం చేస్తుంది, సాయిల్లో మైక్రోబియల్ వెల్త్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవటానికి, అంటే మైక్రోబ్స్ గ్రోత్ పెరగటానికి యూజ్ అవుతుందన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎన్రిచ్ మినరల్స్ ఇన్ ఫిష్ కల్చర్ పాండ్స్. సో ఫిష్ కల్చర్ పాండ్స్లో కూడా ఈ వర్మీ కంపోస్ట్ని యూజ్ చేస్తారు. సో ఎందుకు అంటే మెటీరియల్స్ని ఎన్రిచ్ అంటే ఎక్కువగా పొందడం కోసము ఆ ఫిష్ కల్చర్ పాండ్స్లో మనకి యూజ్ చేస్తారనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మష్రూమ్ కల్టివేషన్. సో ఈ వర్మీ కంపోస్ట్ అనేది మష్రూమ్ కల్టివేషన్ ప్రాసెస్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట. మిక్సింగ్ కంపోస్ట్ విత్ సాయిల్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ఎరోజన్ కంట్రోల్, సాయిల్ ఫెర్టిలిటీ, ప్రాపర్ pH బ్యాలెన్స్ అండ్ హెల్దీ రూట్ డెవలప్మెంట్ ఇన్ ప్లాంట్స్. సో ఈ సాయిల్లో ఈ కంపోస్ట్ అనేది కలపడం ద్వారా సాయిల్ ఎరోజన్ అంటే కొట్టుకుపోవడం, మట్టి కొట్టుకుపోవడం కదా వర్షం వచ్చినప్పుడు బాగా, సో అలాంటివి తగ్గటంకో, ఇంకా సాయిల్ ఫెర్టిలిటీ రేట్ పెరగటానికి, సాయిల్లో ప్రాపర్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, ఇంకా ప్లాంట్స్లో హెల్దీ రూట్ డెవలప్మెంట్ అనేది జరగటానికి యూజ్ అవుతుందన్నమాట ఈ వర్మీ కంపోస్ట్ అనేది. విడ్స్బర్డ్ యూజ్ ఆఫ్ వర్మీ కల్చర్ బయోటెక్నాలజీ could result an increased employment opportunity. సో వర్మీకల్చర్ బయోటెక్నాలజీ ప్రాసెస్ ద్వారా, అంటే బయోటెక్నాలజికల్గా ఈ వర్మీకల్చర్ ప్రాసెస్ అనేది డెవలప్ అవడం ద్వారా మనకి ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. The most beneficial feature of vermicomposting is that it eliminates foul smell of decaying organic wastes. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, వర్మీ కంపోస్టింగ్ ప్రాసెస్లో బెనిఫిషియల్ ఫీచర్ ఏంటి అంటే ఈ ఆర్గానిక్ మెటీరియల్ వేస్టెస్ అన్నీ కూడా డికేయింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఒక రకమైన ఫౌల్ స్మెల్ అనేది వస్తుంది. సో ఆ ఫౌల్ స్మెల్ అనేది రాకుండా ఈ వర్మీ కంపోస్టింగ్ ప్రాసెస్ ద్వారా
మనం చేసుకోవచ్చు. అంటే ఆ వర్మీ కంపోస్టింగ్ జరిగేటప్పుడు ఆ వామ్స్ అనేవి ఆ స్మెల్ని ఎలిమినేట్ చేస్తాయని చెప్తున్నారు. మెనీ ఇండస్ట్రియల్ యూనిట్స్ కవరింగ్ పేపర్, పల్ప్ అండ్ టానింగ్ మేక్ యూజ్డ్ ఆఫ్ వర్మీ కల్చర్ టెక్నాలజీ ఫర్ వేస్ట్ ట్రీట్మెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, చాలా ఇండస్ట్రియల్ యూనిట్స్లో పేపర్ని ఎక్కువగా యూస్ చేస్తారు. ఆ పేపర్ నుంచి వచ్చే పల్ప్ని, టానింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, సో ఈ టానింగ్ మెటీరియల్స్ అన్నిటిని కూడా వర్మీ కల్చర్ టెక్నాలజీ ద్వారా వేస్ట్ ట్రీట్మెంట్ చేసి సో వర్మీ కంపోస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. The vermiculture technology promises for waste disposal and manure generation. సో ఈ వర్మికల్చర్ టెక్నాలజీ ద్వారా వేస్ట్ డిస్పోజల్ అండ్ మెన్యూర్ జనరేషన్ అనేది మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనం పిక్చర్లో చూసినట్లయితే ఈ వర్మీ కంపోస్ట్ అనేది వాడడం ద్వారా ప్లాంట్ గ్రోత్ మంచిగా ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్, ఎక్స్ట్రా సెల్యులర్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్లు, సో ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అని మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది అనమాట ఈజీగా. సో నెక్స్ట్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్మికల్చర్ అండ్ వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫార్మ్ ఆఫ్ రీసైక్లింగ్ ద వేస్టెస్ బై యూజింగ్ ఎర్త్వార్మ్స్. సో ఈ వర్మీ కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది ఎర్త్వార్మ్స్ని యూజ్ చేసుకొని వేస్ట్ మెటీరియల్ని రీసైకిల్ చేసి మంచి ఒక ఫెర్టిలైజర్స్ని, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని తయారు చేసుకునే పద్ధతి అనేది మనకి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. వర్మీ కల్చర్ రెడ్యూసెస్ ద హౌస్ హోల్డ్ గార్బేజ్. సో ఈ వర్మీ కల్చర్ ప్రాసెస్ ద్వారా మనము హౌస్ హోల్డ్ గార్బేజ్ అంటే ఇంట్లో ఎక్కువగా ఏర్పడే చెత్త, అంటే వెజిటేబుల్స్ ద్వారాను ఈ ఫ్రూట్స్ ద్వారాను మనకు వచ్చే చెత్త తగ్గుతుంది. ఎందుకంటే మనం రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా మనం వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకుంటున్నాం కదా, సో అలా ఈ హౌస్ హోల్డ్ గార్బేజ్ అనేది తగ్గుతుంది అని మనకి చెప్తున్నారు. సాయిల్ స్ట్రక్చర్ అండ్ ఫెర్టిలిటీ ఆర్ ఇంప్రూవ్డ్. సాయిల్ స్ట్రక్చర్ ఇంకా సాయిల్ ఫెర్టిలిటీ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. వార్మ్స్ టర్న్ ద సాయిల్ అండ్ మేక్ ఇట్ పోరస్ so that air, water and solids are supplied to plants and crops in required quantities by bringing up minerals and nutrients. సో ఈ వార్మ్స్ అనేది సాయిల్ని చర్న్ చేయడం అంటే నవలడం ద్వారా, అంటే ఏంటి, ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ డైజెస్ట్ అవటానికి ఈ వార్మ్స్ అనేవి ఆ సాయిల్ని తీసుకుంటాయి అని చెప్పాం కదా. సో అలా చేయటం ద్వారా ఈ సాయిల్లోకి ఎయిర్, వాటర్ అనేది ఈ సప్లై బాగా జరుగుతుంది. సో అలా జరగటం ద్వారా ప్లాంట్ క్రాప్ అనేది మంచిగా ఉంటుంది. సో ఆ ప్లాంట్ క్రాప్స్కి కావాల్సిన రిక్వైర్డ్ క్వాంటిటీస్ ఉన్న మంచి మినరల్స్, న్యూట్రియంట్స్ కూడా బాగా అందుతాయి అని చెప్తున్నారు. వార్మ్స్ న్యూట్రలైజెస్ pH ఆఫ్ ద సాయిల్. సో ఈ ఎర్త్వార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాయిల్లో ఉండే pHని న్యూట్రలైజ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. వార్మ్స్ స్టిమ్యులేట్ ద మైక్రోబియల్ పాపులేషన్. సో సాయిల్లో ఉన్న మైక్రోబియల్ పాపులేషన్ని ఈ వార్మ్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. సో దట్ ఏమవుతుంది, ప్లాంట్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. ఫార్మర్స్ కెన్ క్రియేట్ దేర్ ఓన్ ఆర్గానిక్ మినరల్ రిసోర్సెస్. సో ఫార్మర్స్ అంతా కూడా వాళ్ళ ప్లాంట్ గ్రోత్కి, సో వాళ్ళ పంటలకి కావాల్సిన మినరల్ రిసోర్సెస్ని వాళ్ళంతటా వాళ్ళే సొంతంగా తయారు చేసుకోవచ్చు. సో ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఏమీ వాడకుండా ఆర్గానిక్ మ్యాటర్ని మాత్రమే వాడి సో మంచి ఆర్గానిక్ మినరల్ రిసోర్సెస్ని వాళ్ళంతటా వాళ్ళే తయారు చేసుకోవచ్చు అని మనకి చెప్తున్నారు. ఎర్త్వార్మ్స్ కన్జ్యూమ్ సాయిల్ అలాంగ్ విత్ వేరియస్ ఆర్గానిక్ మెటీరియల్స్ which undergo biochemical changes in their digestive system and get transformed into granular mass called pellets or worm castings. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఎర్త్వార్మ్స్ అన్నీ కూడా సాయిల్ని కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మెటీరియల్స్ అన్నీ కూడా బయోకెమికల్ చేంజెస్ జరుపుకొని ఆ డైజెస్టివ్ సిస్టంలో సో ఏమవుతున్నాయి, ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, గ్రాన్యులర్ మాస్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే బయోకెమికల్ చేంజెస్ జరగడం ద్వారా సాయిల్లో, సో ఎక్కడ జరుగుతుంది ఈ బయోకెమికల్ చేంజ్ అంతా కూడా ఈ వార్మ్ డైజెస్టివ్ సిస్టంలో బయోకెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఈ సాయిల్ అనేది బయోకెమికల్ చేంజెస్ జరగడం ద్వారా మంచి గ్రాన్యులర్ మాస్గా తయారవుతుంది. సో ఆ గ్రాన్యులర్ మాస్ని ఏమంటారు, పెల్లెట్స్ అంటారు, లేదంటే వార్మ్ కాస్టింగ్స్ అని అంటారనమాట. వేస్ట్ ఫ్రమ్ డైరీ ఫార్మ్, animals, shelters and household
materials can be properly utilized by ప్రాపర్ కంపోస్టింగ్ మెథడ్స్. దిస్ ఈజ్ అన్ ఎకో ఫ్రెండ్లీ అప్రోచ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, డైరీ ఫార్మ్ నుంచి వచ్చే వేస్ట్, యానిమల్ షెల్టర్స్ నుంచి వచ్చే వేస్ట్, హౌస్ హోల్డ్ మెటీరియల్స్ అంటే మనకి డైరీ ఫామ్లో ఆవులు గేదెలు ఎక్స్క్రీటా మ్యాటర్ ఉంటుంది కదా, సో ఆ మ్యాటరు, యానిమల్ షెల్టర్స్ మనకి ఇంటి దగ్గర ఆవుల్ని గేదెల్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడి నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ యానిమల్ వేస్ట్ అంతా కూడా అవి, ఇంకా హౌస్ హోల్డ్ మెటీరియల్స్ అంటే మనం యూజ్ చేసిన వెజిటేబుల్ వేస్ట్, ఇంకా ఫ్రూట్ వేస్ట్, సో ఇవన్నీ కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోవటం ద్వారా మంచి కంపోస్ట్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇలాంటి మెథడ్స్ని యూజ్ చేసి ఈ బిన్ మెథడ్, విండ్రో మెథడ్, సో ఈ మెథడ్స్ని యూజ్ చేయడం ద్వారా మంచి కంపోస్ట్ని మనంతటా మనమే తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదొక ఎకో ఫ్రెండ్లీ అప్రోచ్ అని కూడా చెప్తున్నారు. అంటే ఎర్త్కి ఎటువంటి అపాయం కలగకుండా మనము ఆర్గానిక్ మెటీరియల్స్ ద్వారా మనం కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇదొక ఎకో ఫ్రెండ్లీ అప్రోచ్ అని చెప్పొచ్చు. వర్మీ కంపోస్ట్ ఈజ్ న్యూట్రిషనల్లీ మోర్ బెనిఫిషియల్ దాన్ ద ప్లాంట్ కంపోస్ట్ డ్యూ టు ద ఎడిషన్ ఆఫ్ వామ్ కాస్టింగ్స్. సో ఈ వర్మీ కంపోస్ట్ అనేది ప్లాంట్ కంపోస్ట్ కన్నా కూడా ఎక్కువ బెనిఫిషియల్ అనమాట న్యూట్రిషనల్గా. సో ఎందుకు అంటే వామ్ కాస్టింగ్స్ యాడ్ అవుతాయి కదా, సో ఆ వామ్ కాస్టింగ్స్ యాడ్ అవటం ద్వారా ఇది ఒక మంచి న్యూట్రిషనల్గా ప్లాంట్స్కి బెనిఫిట్ అని చెప్పొచ్చు. మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ లెవెల్స్ విల్ బీ రెడ్యూస్డ్ ఇన్ ల్యాండ్స్ బై కంపోస్టింగ్ వామ్స్. సో ల్యాండ్ మీద ఈ వామ్స్ని కంపోస్ట్ చేయడం ద్వారా, అంటే ఈ మనము వర్మీ కంపోస్టింగ్ ప్రాసెస్ చేస్తాం కదా, అప్పుడు వామ్ని ఈ ల్యాండ్ మీద వదులుతాం కదా, సో అప్పుడు అలా వదలటం ద్వారా ఈ మట్టిలో ఉన్న నైట్రస్ ఆక్సైడ్ లెవెల్స్, మీథేన్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. సో బాగా తగ్గడం ద్వారా ఏమవుతుంది, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లెవెల్స్ సాయిల్లో తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే సాయిల్ ఫెర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. సో రూట్ డిసీజెస్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ రెడ్యూస్డ్. సో ప్లాంట్స్లో ఎక్కువగా వచ్చే రూట్ డిసీజ్లు అన్నింటినీ కూడా ఈ వర్మీ కంపోస్ట్ ద్వారా తగ్గించవచ్చు అని చెప్తున్నారు. వేరియస్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్, సల్ఫర్, కాల్షియం, పొటాషియం, magnesium, phosphorus, iron, copper, manganese, zinc etc. are available for plants. సో ఈ వర్మీ కంపోస్ట్ ద్వారా ఇలాంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా మనము ప్లాంట్స్కి అందించవచ్చని చెప్తున్నారు. సో నెక్స్ట్, బయోడిగ్రేడబుల్ వేస్టెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ వర్మీ కంపోస్ట్ త్రూ వర్మిక్యూర్ బై వర్మికల్చర్ బయోటెక్నాలజీ. సో ఈ వర్మికల్చర్ బయోటెక్నాలజీ ద్వారా బయోడిగ్రేడబుల్ వేస్ట్ అన్నిటిని కూడా మనము వర్మిక్యూర్ ద్వారా వర్మీ కంపోస్ట్గా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. వేరియస్ సిగ్నిఫికెంట్ బ్యాక్టీరియా ఆర్ ప్రెజెంట్ ఇన్ ద వామ్ కాస్టింగ్స్. దే ఎంటర్డ్ ద గట్ అలాంగ్ విత్ ద ఫుడ్ ద వామ్స్ టేక్ అండ్ గ్రోన్ ఇన్ దేర్ గట్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేవి వామ్ కాస్టింగ్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ వామ్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు వాటి గట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ అవి గ్రో అవుతూ ఉంటాయి. సో అలా గ్రో అవటం ద్వారా ఏమవుతుంది, అవి సాయిల్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ కంపోస్ట్ అనేది సాయిల్లోకి ఎంటర్ అవుతుంది కదా, సో మరి వాటి గట్లో సాయిల్ కూడా తీసుకుంటుంది కదా ఇది డైజెషన్ ప్రాసెస్ కోసం. సో అప్పుడు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అంతా కూడా సాయిల్లోకి వెళ్తుంది. సో అలా సాయిల్లోకి వెళ్ళడం ద్వారా సాయిల్ ఫెర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. వర్మీ కంపోస్ట్ ఇంప్రూవ్ ద స్ట్రక్చర్, texture, aeration and fertility of the soil and increases the water retention capacity also. సో ఈ వర్మీ కంపోస్ట్ ప్రాసెస్ అనేది సాయిల్ టెక్స్చర్ని, ఇంకా సాయిల్ స్ట్రక్చర్ని, ఎయిరేషన్ ప్రాసెస్ని, ఫెర్టిలిటీ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా వాటర్ రిటెన్షన్ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నారు. ప్లాంట్స్ గ్రో స్ట్రాంగర్ విత్ డీప్ రూట్స్. సో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ వర్మీ కంపోస్ట్ యాడ్ చేయడం ద్వారా మంచి రూట్స్తో, స్ట్రాంగ్ రూట్స్తో డెవలప్ అవుతాయని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా, సో ఈ ప్లాంట్ రూట్స్ అన్నీ కూడా వర్మీ కంపోస్ట్ యాడ్ చేయడం ద్వారా బాగా బలంగా, స్ట్రాంగ్గా ఎదుగుతాయి అన్నమాట. సో దట్ ఏమవుతుంది, మంచి ఈల్డ్ అనేది మనకి వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ vermiculture and economic importance of vermicompost. Thank you.